ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ఆమెన్. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోవా వాక్ ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడుతున్న మాటలు, నేను యెహోవాను, నేను సర్వశరీరులకు దేవుడైన నేనే, నాకు అసాధ్యమైనదంటే ఏదైనా ఉండునా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఇర్మియాని. నాకు అసాధ్యమైనటువంటి కార్యం ఏదైనా ఉందా, నేను చేయలేని కార్యం ఏదైనా ఉందా అని ఇర్మియాని ప్రశ్నిస్తున్నాడు. అవును ప్రియులారా, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. నమ్ముటిని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనం నమ్మటం మాత్రం మనం చేయగలిగితే ఆయనకు సమస్తము సాధ్యమే, నీ పట్ల నా పట్ల కార్యం చేయటానికి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, నోటి మాటతో సర్వసృష్టిని నిర్మించినటువంటి దేవుడు, జలములో నుండి మరి జలముల మీద భూమికి పునాది వేసినవాడు, ఒకడు తెరణపరిచినట్లుగా ఆకాశాన్ని శూన్యంలో వేలాడదీసినవాడు, తన ప్రజలు ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను యాత్రలో తోడుగా ఉండి నడిపించిన దేవుడు, అనేక అద్భుతాలు వారి పక్షంగా చేసిన దేవుడు, మరుగైన మన్నాతో తన ప్రజలను పోషించిన దేవుడు, బండను పగలగొట్టి వారి దాహాన్ని తీర్చిన దేవుడు, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలలో గుండా తన ప్రజలను నడిపించిన దేవుడు, శత్రు సమూహాన్ని మన అదే ఎర్ర సముద్రంలో ముంచివేసినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ కూడా లేదు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు. సమస్తమును చేయగలడు. నోటి మాటతో సమస్తాన్ని సృష్టి నిర్మించిన దేవుడు. ఒక వాక్కు ఆయన నోటి నుండి బయలుపెడితే తప్పకుండా ఆ వాక్కు తన కార్యాన్ని నెరవేర్చి తన ప్రభు యొక్క చిత్తాన్ని మన జీవితంలో అది జరిగించేదిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉంటుంది. ఆయన మాట ఒక మాట సెలవిస్తే అది తప్పకుండా జరుగుతుంది. అంతేకాదు, ప్రసంగ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సెలవలేక ఒక పూట భోజనం చేయుటకు ఎవరికి సాధ్యమో అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు సెలవు లేనిదే ఒక పూట భోజనం చేయటానికి కూడా ఎవరికి అనుమతి లేదు. ఆయన చిత్తం లేకపోతే మనం అనుకున్నటువంటి మన ఒక పూట భోజనం చేయటం కూడా దేవుని చిత్తంలోనే ఉందంట. మన తల వెంట్రుకలో ఒక వెంట్రుక క్రింద రాలాలన్నా దేవుని చిత్తంలోనే రాలుతుంది. ఒక వెంట్రుక తెల్లగా నల్లగా అవ్వాలంటే కూడా మరి అది దేవుని చిత్తాన్ని బట్టి జరుగుతుండదు. యెషయా గ్రంథంలో మాట రాయబడింది. 55వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూసారా, దేవుడు ఒక మాట సెలవిస్తే ఆయన నోటి నుండి ఒక మాట బయలుదేరిందంటే, ఒక వచనం బయలుదేరిందంటే అది నిష్ఫలంగా దేవుని దగ్గర తిరిగి వెళ్ళదంట. అది తప్పకుండా అది దేవుడి సెలవిచ్చినటువంటి ఆ వచనాన్ని మరి ఆయన అనుకూలమైన దాన్ని భూమి మీద నెరవేరుస్తుందంట. ఆయన ఏ కార్యం కొరకైతే ఆ మాట సెలవిచ్చాడు ఆ కార్యాన్ని తప్పకుండా చేసి సఫలపరుస్తుందంట. అంత శక్తివంతమైన వాక్కు ఆయన నోటు ఉంటుంది. కాబట్టి ఉదయకాలం వాక్కు వింటున్నటువంటి ప్రియులారా, నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నువ్వు నేను ఏ సమస్యలో ఉన్నా కూడా ఆ సమస్యను బట్టి మనం కృంగిపోవద్దు, కానీ సమస్తమును చేయటకు శక్తి కలిగిన దేవునికి మన సమస్యను అప్పగిద్దాము. ఎందుకంటే ఒకవేళ మీ జీవితాల్లో ఏదైనా సమస్యతో మీరు విసిగి వేసారిపోయి ఉండి ఇది నా వల్ల కావట్లేదని చెప్పేసి అని దాంతో వేదన పడుతున్నారేమో, నీకు ఒక శుభవార్త ఏంటంటే, నీకు అసాధ్యం కానీ నువ్వు నమ్మిన దేవునికి సమస్తమున సాధ్యమే. నువ్వు చేయలేని దాన్ని నీ పక్షంగా చేసి నీకు మేలు చేసే దేవుడు. కాబట్టి ఉదయకాలం నీకున్న ప్రతి భారమును, నీకున్న ప్రతి వేదనను, ప్రతి సమస్యను ప్రభువుకు అప్పగించు. సమస్తం చేయడానికి శక్తి కలిగిన దేవుడు నీ పట్ల కార్యం చేసి నీ నోటిన నవ్వు కలుగు చేస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదముల కొందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. ప్రభా, మా జీవితాల్లో మీరు చేసిన మేలన్నిటిని బట్టి నీ కొందనాలు. ఇంకా మా జీవితాల్లో ఏదైతే సమస్యగా ఉందో ఆ సమస్య నుంచి విడుదల కలుగు చేసి
సమస్తను చెడు శక్తి కలిగిన దేవుడు నీవే మా పక్షంగా జోక్యం చేసుకొని నీ కార్యం నెరవేర్చవలసిందిగా వేడుకుంటున్నాం. ఇదన మేము చేయ పనిపాట్లు రాకపోకల్లో తోడుగుండండి. ఇదన బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి ప్రతి వారికి కావాల్సిన మేలు ఆశీర్వాదం దీవెని కలుగు చేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడేయుడు నడిపించునుగాక. ఆమెన్.